ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఆ మరుసటి రోజు పేపర్లో ఇది ఎక్కడైనా హెడ్డింగ్లు వచ్చినాయా? కాదు. చంద్రబాబు గారు ఫస్ట్ ఆ రోజున ఉపన్యాసం ఇచ్చినప్పుడు రెండో రోజున హెడ్డింగ్ లో ఎన్డీఏ పాలన గురించి దాని ఉపన్యాసం వచ్చింది, కానీ ఇది వచ్చింది అసలు రాలా. నేనే ఆ వీడియోని హైలైట్ చేశా. ఇదేంటి తిరుమలకి సంబంధించిన ఇంత మేజర్ ఇష్యూ అంత క్యాజువల్ గా జరిగింది ఏంటి అన్నట్టు. రెండో రోజు దీని మీద దర్యాప్తు జరపాలి కదా అన్నటువంటి పాయింట్ ఇది మాట్లాడుకోవచ్చు. ఆ టైంలో ఈ నివేదిక కాపీ ఆనం రిలీజ్ చేసింది. కరెక్ట్ గా ఆ రోజున చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఆ వెంటనే నేను ఒక వీడియో చేశా. మరుసటి రోజున దాని మీద యాక్షన్ ఏంటని నేను మాట్లాడుతూ ఒక వీడియో కూడా చేశాను. ఆ తర్వాత ఆనం రిలీజ్ చేశాక ఆ మరుసటి రోజున బ్యానర్ అయింది. మీరు గుర్తు తెచ్చుకోండి. అంటే రెండో రోజుకి ఆ ఇష్యూని అప్పటికి అంటే ఆయన మాట్లాడేశాక ఇక దాన్ని సమర్థించడానికి ఆనం అక్కడితో క్లోజ్ అనుకున్నారు. కానీ ఇది ఇక్కడే అంటే తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నారో ఏంటో తెలియదు. పవన్ కళ్యాణ్ దానికి యాడ్ చేసుకోవాలనుకున్నారు. ఆయన రంగంలోకి దిగిపోయారు, దిగిపోయేసి ఆయన కంప్లీట్ గా దీన్ని డైవర్ట్ చేసుకొచ్చేసేసి సనాతన ధర్మం దగ్గరికి వెళ్ళిపోయారు. సనాతన ధర్మానికి లడ్డూకి సంబంధం ఏంటి? సనాతన ధర్మానికి ఇంతకు ముందు జరిగినటువంటి వాటికి ఏంటి సంబంధం? ఆలయానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా ధర్మ భ్రష్టత్వం అనేటటువంటి కాన్సెప్ట్ తోనే జగన్ ఓడగొట్టింది.